ఈ కథలో భీష్ముడి ప్రేమ, త్యాగం మరియు కష్టాల గురించి మీరు తప్పకుండా చూడాలి. భీష్ముడు స్వయంవరంలో గెలిచిన కాశీ మహారాజు ముగ్గురు కూతుర్లని తీసుకెళ్తూ ఉండగా దారి మధ్యలో అంబ భీష్ముడితో, నేను శాల్వ మహారాజును ప్రేమిస్తున్నాను, మీతో రాలేను అనగా, అప్పుడు భీష్ముడు, నేనేమి మీ ప్రేమను విడదీసేంత కఠినాత్ముడిని కాదమ్మా, నీవు శాల్వ మహారాజు దగ్గరికే వెళ్ళు అని పంపించాడు. భీష్ముడు మిగతా ఇద్దరిని తీసుకొని హస్తినాపురంకి వెళ్ళి విచిత్రవీరుడికిచ్చి వివాహం చేశాడు. అంబ శాల్వ మహారాజు దగ్గరికి వెళ్ళగా అప్పుడు శాల్వ మహారాజు, నేను స్వయంవరంలో ఓడిపోయాను కావున నేను నిన్ను వివాహం చేసుకోలేననగా బాధతో అంబ హస్తినాపురానికి బయలుదేరింది. హస్తినాపురంలో మంచి రోజులు వచ్చాయనుకునేలోపే విచిత్రవీరుడు వారసుడు లేకుండా మరణించాడని భీష్ముడు బాధపడుతూ ఉండగా అప్పుడు అంబ వచ్చి, నువ్వే నన్ను స్వయంవరంలో గెలిచావు కాబట్టి నన్ను వివాహం చేసుకోమనగా అప్పుడు భీష్ముడు, ఈ జన్మలో బ్రహ్మచారిగానే ఉంటానని నేను ప్రతిజ్ఞ చేశానని చెప్పాడు. అప్పుడు అంబ, నేను దేశమంతా తిరిగి ఓ గొప్ప మహారాజు సహాయంతో నీతో యుద్ధం చేసి నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తానని చెప్పింది. అప్పుడు భీష్ముడు అంబతో, అమ్మ, ఎవరూ యుద్ధం చేసి నాతో గెలవలేరు.